Yeah, bring you home. Yeah, come on. హలో హాయ్ స్కాష్ టెక్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు నేను ఒక వీడియో తెచ్చాను, అది నూబియా N2 పైన అన్నమాట. సో నూబియా N2 లేటెస్ట్గా రిలీజ్ అయింది. సో దీని గురించి వీడియో అన్నమాట. సో ఈ ఫోన్ మీకు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. సో దీని గురించి పూర్తి డీటెయిల్ మీకు ఇప్పుడు ఇస్తాను. ప్రోస్, కాన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ నా ఒపీనియన్స్ మొత్తం అన్నీ ఇస్తానన్నమాట. సో అంతకుముందు స్కాష్ టెక్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది చూసారా, 165 సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు. సో దాన్ని క్లిక్ చేయండి. సో మీరు గ్యారంటీగా సబ్స్క్రైబ్ అయిపోతారు. సో దాంతోపాటు పక్కనే మీకు ఒక గంట కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు గ్యారంటీ నోటిఫికేషన్ లభిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. నూబియా N2 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా లభిస్తున్నాయి. సో దీంట్లో మనకి 5.5 ఇంచ్ అమిలోడ్ ఆన్ సెల్ టెక్నాలజీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఇచ్చారనమాట. దీని డిస్ప్లే వచ్చి మనకి 720 పిక్సెల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చారు, ఫుల్ హెచ్డి కాదు. సో జస్ట్ హెచ్డి డిస్ప్లే. సో వీటితో పాటు మనకి ఆండ్రాయిడ్ 6.0 మ్యాష్మెలో దీంట్లో లభిస్తుంది, ఆండ్రాయిడ్ సిస్టమ్. సో వీటితో పాటు మనకి దీంట్లో 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది 50 గంటల వరకు మనకి స్టాండ్ బై టైం ఇవ్వచ్చు. సో వీటితో పాటు దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఇచ్చారు. ఇందులో చాలా ఫిల్టర్స్ లాంటివి ఇచ్చారనమాట. సో వాటితో పాటు దీని ఎఫ్హెచ్ఆర్ వచ్చి f2.2 ఎఫ్హెచ్ఆర్ ఇచ్చారనమాట. మనకి దీంట్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఇచ్చారనమాట. సో దీని ఎఫ్హెచ్ఆర్ వచ్చి f2.0 ఇచ్చారనమాట. సో ఇది ఒక మంచి ఎఫ్హెచ్ఆర్ ఇవ్వచ్చారు అనమాట. సో స్కిన్ రీటచింగ్ 2.0 అనే ఒకటి కూడా ఇచ్చారు దీంట్లో. సో చాలా ఫిల్టర్స్ దీంట్లో ఇచ్చారు. సో వీటితో పాటు దీంట్లో మనకి మీడియాటెక్ MTK6750 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇచ్చారనమాట. ఇది ఒక 64-బిట్ ప్రాసెసర్. సో ఇది 1.5 GHz పైన ప్లస్ 1 GHz పైన పనిచేస్తుంది అనమాట. మొత్తం 8 కోర్స్ అనమాట దీంట్లో ఇచ్చారు. సో వీటితో పాటు దీంట్లో మనకి మాలి T860 GPU ఇచ్చారు. సో ఇక ర్యామ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ ఇచ్చారు, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారనమాట. సో దీన్ని ఎక్స్పాండబుల్ 128GB వరకు చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి డ్యువల్ సిమ్ ఇచ్చారనమాట, నానో ప్లస్ నానో. సో 2 నానో సిమ్స్ వేసుకోవాలి, ప్లస్ 2 4Gని సపోర్ట్ చేస్తాయి. సో 4G ప్లస్ 4G. 2.5D కర్వ్డ్ గ్లాస్ ఫుల్లీ లామినేషన్ లభిస్తుంది. ప్లస్ దీంతో పాటు మనకి దీంట్లో ఫుల్ మెటల్ బాడీ లభిస్తుంది. ప్లస్ దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ముందర లభిస్తుంది. సో వీటితో పాటు మనకి దీంట్లో ఫుల్ మెటల్ బాడీ లభిస్తుంది. ప్లస్ దీంట్లో మనకి OTG సపోర్ట్ కూడా ఉంది. ర్యామ్ వచ్చి LPDDR3 ర్యామ్ ఇచ్చారు. కెమెరాస్ సోనీ అండ్ సామ్సంగ్ కెమెరాస్ యూజ్ చేశారు. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. నూబియా N2 మనకి 15,999 రూపీస్కి లభిస్తుంది, అంటే 15,999 రూపాయలు, అంటే ఓవరాల్గా 16,000 రూపాయలకి మీకు లభిస్తుంది. సో ఇది amazon.in మీకు లభిస్తుంది అనమాట. సో కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి. సో కింద డిస్క్రిప్షన్ చూడండి, మీకు లింక్స్ లభిస్తాయి అన్ని ఫోన్లవి. సో ఇదన్నమాట. ఇక నెక్స్ట్ ప్రోస్ కాన్స్ గురించి మీకు చెప్పేస్తాను. నూబియా N2 ప్రోస్ ఈ విధంగా ఉన్నాయన్నమాట, అంటే ప్లస్ పాయింట్స్. సో దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఇచ్చారు, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సో ఇవి 2 కెమెరాస్ మనకి ప్రో అవుతాయి. సో వీటితో పాటు మనకి బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో అతి పెద్ద బ్యాటరీ. సో ఇది అతి పెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. సో ఇక 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇది కూడా అతి పెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. సో ఇక మైనస్ విషయానికి వస్తే, అంటే కాన్స్ గురించి అనమాట. కాన్స్ వచ్చి మనకి దీంట్లో ప్రాసెసర్ మనం చెప్పవచ్చు, ఎందుకంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఒక ఆక్టోకోర్ ప్రాసెసరే బట్ మీడియాటెక్ ప్రాసెసర్. సో ఇది కొద్దిగా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాటితో పాటు ఇంకో మైనస్ వచ్చి మనకి హెచ్డి స్క్రీన్ ఇచ్చారు. సో జస్ట్ హెచ్డి స్క్రీన్ మాత్రమే ఇచ్చారు. సో ఇది కొద్దిగా మైనస్ అవ్వచ్చు, ఎందుకంటే ఫుల్ హెచ్డి లేదు కాబట్టి. సో ఇవి 2 మనకి మైనస్ అవుతాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఒక రకంగా డీసెంట్గానే ఉంది ప్రైస్. ఇంకొంచెం తగ్గించుంటే ఇంకా బాగుండేది. సో 16,000 లేకుండా 17,000 13,000కి ఇచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది ఈ ఫోన్.
సో ఇక నా ఒపీనియన్స్ మీకు చెప్పేస్తాను అనమాట. సో నా ఒపీనియన్లో ఈ ఫోన్ ఒక రకంగా మంచి ఫోనే, ఒక డీసెంట్ ఫోన్ అనుకోవచ్చు. స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్తో, స్టాండర్డ్ ప్రైస్తో మీకు లభిస్తుంది. సో కెమెరాస్ కోసం, ర్యామ్ కోసం, ఇంటర్నల్ స్టోరేజ్ కోసం, 4G కోసం మీరు ఈ ఫోన్ని తీసుకోవచ్చు. సో మీకు ఫుల్ హెచ్డి స్క్రీన్ కావాలంటే మాత్రం ఇందులో మీకు లభించదు. ముఖ్యంగా మీకు బ్యాటరీ చాలా కావాలనుకునే వాళ్ళకి ఈ ఫోన్ మంచి ఆప్షన్. సో బ్యాటరీ 5000 mAh ఉంది. సో అతి పెద్ద బ్యాటరీ కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. జస్ట్ బ్యాటరీ కోసం మీరు యూస్ చేయొచ్చు అనమాట ఈ ఫోన్. సో ఇక ఆప్షన్స్ అన్నీ మీకు స్టాండర్డ్గానే లభిస్తున్నాయి. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. సో మల్టీటాస్కింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫోన్లో. ఇక ప్రాసెసర్ అంటారా, ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, మీడియాటెక్. కాకపోతే స్నాప్డ్రాగన్ అంత బెటర్ ప్రాసెసర్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇది మీడియాటెక్ కాబట్టి, బట్ బాగానే పనిచేస్తుంది. సో మీరు ప్రాసెసర్ పెద్ద ఇగ్నోర్ చేస్తే ఈ ఫోన్ కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే 1.5 GHz పైన పనిచేస్తుంది కాబట్టి బాగానే పనిచేస్తుంది. సో నాకైతే ఈ ఫోన్ బాగా నచ్చింది, ఎందుకంటే స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. ప్లస్ అతిపెద్ద ప్లస్ పాయింట్ బ్యాటరీ, ప్లస్ కెమెరాస్ చాలా బాగున్నాయి, 13 and 16 MP. సో దీని ద్వారా మంచి ఫొటోస్ మీకు లభిస్తాయి, ఎందుకంటే దీని అపర్చర్ వచ్చి f2.2 ఇచ్చారనమాట. సో చాలా బాగుంటాయి, లో లైట్ కండిషన్స్లో కూడా మంచి ఫొటోస్ వస్తాయి. సో కెమెరా వైజ్ అండ్ ర్యామ్ వైజ్, స్టోరేజ్ వైజ్ అండ్ చాలా మంచి ఫోన్. ప్లస్ బ్యాటరీ వైజ్ అతి మంచి ఫోన్ అనొచ్చు. సో నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. సో మీరు కొనాలనుకుంటే కొనవచ్చు ఈ ఫోన్ని. సో దట్స్ ఇట్, నా ఒపీనియన్స్ అనమాట. సో మీరు కొనాలనుకుంటే కొనండి. కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో చూడండి, నచ్చితే కొనండి, లేకపోతే మీ ఇష్టం. ఓకే, సో దట్స్ ఇట్, నా ఒపీనియన్స్ అండ్ స్పెసిఫికేషన్, ప్రైస్, అవైలబిలిటీ అనే డీటెయిల్స్ నేను చెప్పేసాను. సో దట్స్ ఇట్. సో మీకు ఈ వీడియో అన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి SKS Tech తెలుగు ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో నేను లేటెస్ట్ ఫోన్స్ గురించి మొత్తం డీటెయిల్స్ వీడియోస్ తెస్తూ ఉంటాను. సో వాటితో పాటు కొత్త యాప్స్ గురించి కూడా వీడియోస్ తేబోతున్నాను త్వరలో. సో దాని గురించి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. సో నా పేరు SK హుసేన్, SKS Tech తెలుగు ఛానల్ నుంచి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్.